అనేక మంది పేద రైతులు భూములు దున్నుకుంటున్నటువంటి వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వకుండా గత ప్రభుత్వం జాప్యం చేసింది, పట్టించుకోలేదు. అట్లాగే అసైన్మెంట్ భూములన్నీ కూడా అన్యాక్రాంతం అవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ 2.5 లక్షల ఎకరాల భూములు మొత్తంగా కూడా ఇప్పటివరకు కూడా వాటికి పరిష్కారం నోచుకోలేదు. దాదాపు 1,89,000 ఎకరాల సీలింగ్ భూములు కూడా పంపకం జరగలేదు. అందుకని ఆ రకంగా ఉన్నటువంటి భూముల సమస్యను తక్షణమే ప్రభుత్వం సర్వే చేసి వాటన్నిటి కూడా రైతులకు పట్టాలు ఇచ్చే విధంగా చర్యలు కైకొనాలని, అదే రకంగా రాష్ట్రంలో వ్యవసాయ కార్మిక సంఘాలు ప్రజలు పోరాడి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,00,000 మంది ఇల్లు వేసుకున్నారు. ఆ ఇల్లు వేసుకున్నటువంటి పేదలందరికీ కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పేసి అంటే ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. గత ప్రభుత్వం పట్టించుకోలేదు, ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. అట్లాగే సాదా బయనామాకు సంబంధించిన అంశాలను తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీటన్నిటిని పరిష్కారం కావాలంటే ఆ ల్యాండ్ అసైన్మెంట్ కమిటీ ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ ప్రభుత్వం తక్షణమే అసైన్మెంట్ కమిటీలను ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్న వ్యవసాయ కార్మిక సంఘం నుంచి. దాంట్లో ప్రధానంగా అన్ని రాజకీయ పార్టీల నుంచి ప్రతినిధులను పెట్టాలా. అదే రకంగా అన్ని వ్యవసాయ కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి ఈ పోరాడే సంఘాలన్నింటినీ కూడా వ్యవసాయ కార్మిక సంఘాలను కూడా అసైన్మెంట్ కమిటీలో బాధ్యతలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇది చేయకపోతే మాత్రం ఇది తక్షణం ఏర్పాటు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ కార్మిక సంఘం పెద్ద ఎత్తున రైతుల్ని గుడిసెవాసుల్ని పేదలందరినీ సమీకరించి పోరాటం చేయాల్సి వస్తుంది. ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం.